వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 రాయబోతున్న 6,30,000 మందికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయం కూడా ఈ వీడియో చివరిలో ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. మరో మాట ఏంటంటే, ఈ వీడియో అనేది ఈ టైంలో మీకు చాలా అవసరమైనటువంటి వీడియో. ఈ వీడియో చూడటం వల్ల మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ ప్లాన్ అనేది కరెక్ట్ డైమెన్షన్లో, కరెక్ట్ డైరెక్షన్లో ముందుకు వెళుతుంది. ఒక 2 నుంచి 5 నిమిషాలు మీరు కనుక టైం ఇన్వెస్ట్ చేసి ఈ వీడియో కనుక చూసినట్లయితే, ఈ వీడియో మీకు 100% మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఖచ్చితంగా మారుస్తుంది. ఇక మనకు పబ్లిక్ ఎగ్జామ్ ఒకసారి చూసినట్లయితే మార్చి 15 నుంచి పబ్లిక్ ఎగ్జామ్ అనేవి మొదలు కాబోతున్నాయి. మనకు చాలా లిమిటెడ్ టైం అయితే ఉంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమ సీరియస్ ప్రిపరేషన్ని మొదలుపెట్టేశారు. ఇప్పటికీ చాలామంది విద్యార్థులు కొన్ని సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసేస్తాం కూడా జరిగింది. సో ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, ఇలాంటి టైంలో చాలామంది విద్యార్థులు చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే, మార్కెట్లో దొరికేటటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ని కొనేసి ఆ మెటీరియల్స్లో ఉన్నటువంటి దాన్ని చదివేస్తున్నారు. ఇది 100% కరెక్ట్ కాదు. మార్కెట్లో ఈ పబ్లిక్ ఎగ్జామ్ కారణంగా ప్రతి పబ్లిషర్స్, అసలు వాళ్ళు నిజానికి పబ్లిషర్స్ కూడా కాదు, అందమైనటువంటి డిజైన్స్తో పెట్టి బుక్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో 1-2 స్టాండర్డ్ మెటీరియల్స్ని టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి కాపీ చేసేసి వాళ్ళు మెటీరియల్ని తయారు చేస్తారు. ఆ మెటీరియల్ని మీకు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అందమైనటువంటి డిజైన్ ఉండటం వలన దాన్ని ఎగబడి కొంటున్నాము. ఎగబడి కొనిన తర్వాత దాన్ని చదవడం మొదలు పెడుతున్నాము. అది మనకు నచ్చక ఇంకో మెటీరియల్ మొదలు పెడతాము, ఇంకోటి కొంటాం. ఈ విధంగా 4 మెటీరియల్ చదవటం, అక్కడ కొంచెం అక్కడ కొంచెం చదవటం వల్ల మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. రేపటి రోజున ఎగ్జామ్ అప్పుడు మీకు ఏది గుర్తు రాకుండా మొత్తం శూన్యం అయిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. సో నా సజెషన్ ఏంటంటే, కేవలం ఒకే ఒక మెటీరియల్ని ఫాలో అవ్వండి. అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవటం. అయితే ఈ ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో సోషల్ లాంటి 4 టెక్స్ట్ బుక్లను చదివి దాని టెర్మినాలజీని అర్థం చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. టైం అనేది సరిపోదు. ఈ కారణం వల్ల మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక స్టాండర్డ్ మెటీరియల్ని ఫాలో అవ్వండి. నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ని మార్చొద్దు. రెండో పాయింట్, ఇది చాలా ప్రమాదమైనటువంటి పాయింట్. చాలామంది విద్యార్థులు ఇక్కడే తప్పుటడుగు వేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు భారీ మూల్యం చెల్లిస్తున్నారు, భారీ స్థాయిలో నష్టపోతున్నారు. అదేంటంటే, సో ఈ సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే వేరే మెథడ్స్లో మీకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ ఇక్కడ దొరికేటటువంటి చెత్త మెటీరియల్ని మీకు అంటగడుతున్నారు. ఇది నాకు కూడా తెలిసినటువంటి విషయం. మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. అసలు ఆ మెటీరియల్ అందిస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. వాళ్ళలో చాలామంది వాళ్ళు అసలు టీచర్స్ కాదు. వాళ్ళకి కొత్త సిలబస్కి సంబంధించి ఎలాంటి అవగాహన లేదు. అలాగే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ గురించి, మోడల్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం అక్కడ ఇక్కడ దొరికేటటువంటి మెటీరియల్స్ని అందిస్తున్నారు. సో దాంతో మీరు వాటిని కొంటారు, అది చదవటం మొదలు పెడతారు. బేసికలీగా దాంట్లో క్వశ్చన్స్ రావు, ఆ విధంగా నష్టపోతారు. నెక్స్ట్, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కూడా విపరీతమైన చర్చ అనేది జరుగుతుంది. ఇవి వస్తాయా రావా. సో దీనికి సంబంధించినటువంటి ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఈ సంవత్సరం సిబిఎస్ఈ బోర్డు క్రింద ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంది. కానీ రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క అసెస్మెంట్ని బట్టి రిజల్ట్స్ అనేవి సరిగ్గా రాకపోవడంతో స్టేట్ బోర్డులోకి మారింది. సో ఇది కరెక్ట్ అయినటువంటి విషయం. ఈ కారణం వల్ల జరిగినటువంటి తర్వాత ఏం చేసిందంటే, విద్యార్థులకు కొత్త సిలబస్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రిలీజ్ చేద్దాము అని కొంతమంది టీచర్స్ 4 క్వశ్చన్స్ని రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది. ఇవే క్వశ్చన్స్ కనుక రేపు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటట్లున్నట్లయితే, ఇక ప్రతి స్కూలు కూడా, ప్రతి విద్యార్థి కూడా కేవలం ఈ క్వశ్చన్స్నే బట్టి పడతాడు, చదువుతాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ఎగ్జామ్లో 100% రాస్తాడు. అందరికీ 100కి 100 వచ్చేస్తాయి.
ప్రతి సబ్జెక్ట్లో కూడా వందలకు వందలు ఉంటాయి. ప్రతి విద్యార్థి కూడా మార్క్ లిస్ట్లో సింగిల్స్, డబుల్ డిజిట్ కూడా ఉండదు, త్రిబుల్ డిజిట్ అనేది ఉంటుంది. ఇది ఎంతవరకు సాధ్యం? ఎంతవరకు ప్రాక్టికల్గా పాసిబుల్? ఇది 100% ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అక్కడ రావచ్చు. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేకున్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ వల్ల మీరేమవుతారంటే బోర్డర్ లెవెల్ వరకు వెళ్తారు. ఒక 20 మార్కులు 25 మార్కులు అనేవి వస్తాయి. నా టార్గెట్ ఏంటంటే మీ అందరికీ కూడా మినిమం 95% మార్క్స్ అనేవి తెప్పించాలి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మినిమంగా 95 మార్క్స్ తెప్పించాలి. 95 మార్క్స్ తెప్పించడం లేక తెచ్చుకోవటం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, ఖచ్చితంగా పాసిబుల్. సో దానికోసమే మేము మా వర్క్ అనేది చేస్తున్నాము. కొత్త సిలబస్ కారణంగా, రెండోది క్వశ్చన్ పేపర్ గురించి, క్వశ్చన్ ప్యాటర్న్ గురించి, బ్లూ ప్రింట్ గురించి చాలా క్లారిఫికేషన్ అనేవి మిస్ అవ్వటం వలన డీప్ ఎనాలిసిస్ చేయటం అనేది జరుగుతుంది. ఈ డీప్ ఎనాలిసిస్ వలన క్వశ్చన్స్ని మనం గెస్ చేస్తాం, లేక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనే విషయం అనేది లేట్ అవుతుంది. ఇది స్లోగా నడుస్తున్నటువంటి ప్రాసెస్ ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది. సో ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాసెస్ ఎక్కడ ఆగలేదు, నడుస్తుంది. కానీ మీరు అంటుంది కూడా కరెక్టే, లేట్ అవుతుంది. అవును, దీనికి నేను ఒప్పుకుంటాను. లేట్ అవుతుంది కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. మీకు చాలా లిమిటెడ్ టైంలో, మీకు ఉండేటటువంటి చాలా లిమిటెడ్ టైంలో నేను ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 100% యూజ్ అవుతాయి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీరు 100% 95% మార్క్స్ అనేవి సాధించగలుగుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ కొంత లేట్ అవుతుంది. సో ఖచ్చితంగా త్వరలోనే వచ్చేస్తాయి. నేను మీకు ఈ నెల చివరిలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ గురించి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. సో దయచేసి కొంచెం ఓపిక పట్టండి. సో ఇది విషయం. ఇక చివరగా మీకు నేను ఎలాగో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీకు అందిస్తున్నాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు నా కోసం చిన్న హెల్ప్ చేయండి. మన రాష్ట్ర వ్యాప్తంగా 6,30,000 మంది రాస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇవి మీలాగా వాళ్ళు కూడా యూజ్ అవ్వాలి. కాబట్టి దయచేసి నా ఛానల్ని, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే వీడియోని సాధ్యమైనంత ఎక్కువగా మీరు గనక షేర్ చేసినట్లయితే అది ర్యాంకింగ్లో ముందుకు వస్తుంది. దానివల్ల 6.5 లక్షల మందిలో కనీసం 1,00,000 మంది గనక చూసినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా మీలాగే బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మార్క్ లిస్ట్లో త్రిబుల్ డిజిట్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇది జరిగేది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మ్యాక్సిమంగా మీరు ట్రై చేసి ఈ సబ్స్క్రైబర్ స్ట్రెంత్ని 2 lakhs తీసుకొస్తారు అని నేను ఆశ పెట్టుకున్నాను. దాన్ని కొంచెం మీ సపోర్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.